ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషనల్ ఛానల్. మనము ప్రతిసారి కొంచెం డిఫరెంట్ వేరే వాళ్ళతో మాట్లాడడానికి నేర్చుకుంటున్నాం కదా హిందీ. సో ఈ రోజు లేడీస్ కొంచెం ఏమంటే వాళ్ళ కిచెన్ లో చేసే పనులు ఎలా అంటే కిచెన్ లో మేము చాలా పనులు చేస్తూ ఉంటాం కదా, సో వాటిని మరి హిందీలో ఎలా మాట్లాడాలి అన్నది ఈరోజు మన మెయిన్ టాపిక్. ఎందుకంటే మేడం మీరు జనరల్ గా మాట్లాడడానికి నేర్పిస్తున్నారు, మళ్ళీ మేము కిచెన్ లో చేసే పనులను మేము హిందీలో ఎలా చెప్పాలి అన్నది కూడా మీకు కూడా ఒక డౌట్ ఉంది కదా. చిన్నగా అంటే మనము కిచెన్ లో ఏమేమి పనులు చేస్తామో వాటిని ఎలా మనం హిందీలో చెప్పాలి, వాటిని ఏమంటారు, మనం చేసే పనులను వర్డ్స్ ఏంటి, ఎలాంటి వర్డ్స్ వాడతాము, వాటిని సెంటెన్స్ లోకి ఎలా మనం మారుస్తాము, అవి మనం ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే కిచెన్ లో మనం ఆడవాళ్ళు చేసే పనులు ఎక్కువ 90% మనం కిచెన్ లో పనులే చేస్తూ ఉంటాం. పొద్దున్న లేసి సాయంత్రం వరకు ఎక్కడ కొంచెం బ్రేక్ ఉంటుందో కానీ మిగతా పనులంతా మనం కిచెన్ లో చాలా పనులు చేస్తుంటాం, మనకు తెలియవు. కానీ వాటిని చేసే పనులను హిందీలో ఏమంటారు, వాటిని సెంటెన్స్ లోకి మనము ఎలా వాడాలి అన్నది ఈరోజు చూస్తున్నాం. కట్ చేస్తున్నాను అంటే ఏమంటాం, కడుగుతున్నాను, బియ్యం కడుగుతున్నాను, లేదంటే బట్టలు ఉతుకుతున్నాను, ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ఏమంటారు. చపాతీలు చేస్తున్నాను, పిండి తడుపుతున్నాను, ఇలా కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, వాటిని హిందీలో ఎలా ప్రొనౌన్స్ చేస్తారు, ఆ వర్డ్స్ ఏంటి, వాటిని మళ్ళీ సెంటెన్స్ లో మనం ఎలా మార్చాలి అన్నది ఈరోజు మనం చూస్తున్నాము. చూడండి ఇక్కడ ఫస్ట్ బిగానా అంటే తడపడం, నానబెట్టడం. బియ్యం నానబెడుతున్నాను అంటాం కదా, సో బియ్యం నానబెట్టడము అలాంటివి బిగానా. లేదంటే పిండి తడుపుతున్నాను అంటాం, మనము పిండి ఏం చేస్తాం, చపాతీల కోసము మనం పిండి తడుపుతాం కదా, సో అలా కూడా వస్తుంది. చీల్నా అంటే తొక్కదీయడం, మనము ఆలుగడ్డ ఇంకా లేదంటే క్యారెట్, కీరా వీటన్నిటిని మనం తొక్క తీస్తుంటాం, దాన్ని ఏమంటారు, చీల్నా. ఓకే. బనానా అంటే చేయడం, ఇదైతే మీకు అందరికీ తెలిసిన వర్డే బనానా. ఓకే. బనానా అంటే తినే బనానా కాదు, హిందీలో బనానా అంటే చెయ్యడం. ఓకే. కాటనా అంటే కట్ చేయడం, కాటనా అంటే ఏంటి, కట్ చేయడం. ధోనా అంటే కడగడం, మనము బట్టలు లేదంటే గిన్నెలు ఏదో ఒకటి కడుగుతూ ఉంటాం కదా, ప్లేట్స్ కడుగుతాము, వీటన్నింటిని హిందీలో ఈ వర్డ్స్ ని ఈరోజు యూజ్ చేసేసి కిచెన్ రిలేటెడ్, ఈరోజు ఏమున్నాయి, కిచెన్ రిలేటెడ్ వర్డ్స్ ని మనం యూజ్ చేసి సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, ఎలా మనం చెప్పాలి అన్నది ఈరోజు మన టాపిక్ కదా. సో ఇవి వచ్చేసి వర్డ్స్ అండి. సో వీటిని మళ్ళీ వాక్యంలోకి మారుస్తున్నాం. చూడండి ఇక్కడ మై సబ్జీ ధో రహీ హూ, సబ్జీ అంటే ఏంటి, కూరగాయలు. మై సబ్జీ ధో రహీ హూ, నేను కూరగాయలు కడుగుతున్నాను. ఓకే. కూరగాయలు ఇక్కడ తీసేసి మీరు గిన్నెలు కడుగుతున్నాను, ఇంకా ఏదైనా కడుగుతూ ఉంటారు కదా, సో ప్లేట్స్ కడుగుతున్నాను అని మీరు అక్కడ దీన్ని తీసేసి మీకు ఇక్కడ ఏం కావాలో అది పెట్టి కొత్త సెంటెన్స్ ని చేయొచ్చు. సబ్జీ అంటే మనం మోస్ట్లీ కూరగాయలని మనము కడుగుతూ ఉంటాం కదా, సో కూరగాయలని అన్నాను. అదే బియ్యం కడుగుతున్నానంటే చావల్ ధో రహీ హూ, ఇక్కడ ఏం చేయాలి, చావల్ అండ్ మై సబ్జీ ధో రహీ హూ ఉంది కదా, ఇక్కడ మనము కూరగాయలు ఒకటే కాదు బియ్యం కూడా కడుగుతూ ఉన్నాను. అప్పుడప్పుడు అంటాం బియ్యం కడుగుతున్నాను, ఏం చేస్తున్నావు అంటే బియ్యం కడుగుతున్నాను అని అంటారు కదా, సో దాన్ని ఏంటి, మై చావల్ ధో రహీ హూ. ఓకే. మై కపడే ధో రహీ హూ, నేను బట్టలు ఉతుకుతున్నాను. ఇక్కడ ధోనా అనడమే వస్తుంది, ఉతకడానికి కూడా మనము ధోనాగా వాడొచ్చు. మై కపడే ధో రహీ హూ, బట్టలు ఉతుకుతున్నాను కదా, సో మై కపడే ధో రహీ హూ. నెక్స్ట్ మై సబ్జీ కాట్ రహీ హూ, నేను కూరగాయలు కోస్తున్నాను. మై సబ్జీ కాట్ రహీ హూ, ఇక్కడ సబ్జీ అంటే కూరగాయలు ఇచ్చాను, ఎందుకంటే మీరు ఏం కట్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు కంటిన్యూ చేయొచ్చు. నేను వంకాయలు కట్ చేస్తున్నాను, మై బైంగన్ కాట్ రహీ హూ. ఓకే. మై సబ్జీ కాట్ రహీ హూ, ఇక్కడ సబ్జీ తీసేసి మీరు ఏం కట్ చేస్తున్నారో, పర్టికులర్ గా ఏం కట్ చేస్తున్నారో అది మీరు పెట్టి కంటిన్యూ చేయొచ్చు. మై సేబ్ కాట్ రహీ హూ, మై కీరా కాట్ రహీ హూ, మై గాజర్ కాట్ రహీ హూ, ఇలా మనం ఏం కావాలో అది పెట్టేసి కంటిన్యూ చేయొచ్చు, మీరు పర్టికులర్ గా ఏం కోస్తున్నారో అది చెప్పడానికి. ఓకే. నేను కూరగాయలు కోస్తున్నాను. ఓకే. గీత పానీ భర్ రహీ హే, గీత క్యా కర్ రహీ హే, పానీ భర్ రహీ హే అంటే గీత నీళ్లు నింపుతుంది. మనం మంచినీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు నింపుతాం కదా, నీళ్లు పట్టుకుంటాం కదా, సో దాన్ని గీత పానీ భర్ రహీ హే, నింపుతుంది. ఓకే. నింపడం, భర్నా అంటే ఏంటి, నింపడం. ఓకే. మై ఆటా బిగా రహీ హూ, मैं आटा भिगा रही हूँ,
నేను పిండి తడుపుతున్నాను, పిండి కలుపుతున్నాను, తడుపుతున్నాను, మనం నానబెడుతున్నాము, ఇలాంటివి డిఫరెంట్ గా వాడతాం కదా. సో పిండి కలపడాన్ని ఏమంటారు, పిండి తడపడాన్ని మై ఆటా బిగా రహీ హూ. ఆటకు బదులుగా మీరు ఇంకేదన్నా మీరు ఇక్కడ పెట్టి కంటిన్యూ చేయాలి, తడుపుతున్నానంటే అది అక్కడ పెట్టి మీరు కంటిన్యూ చేయొచ్చు. మా చాయ్ బనా రహీ హే, అమ్మ ఏం చేస్తుంది, చాయ్ చేస్తుంది. మా చాయ్ బనా రహీ హే, అమ్మ చాయ్ చేస్తుంది. ఇక్కడ చాయ్కి బదులుగా మీరు ఇంకేదైనా పెట్టి, మీరు ఇంకెవరైనా మేరా పితాజీ చాయ్ బనా రహే హే, కాఫీ బనా రహే హే, ఓకే, బిర్యానీ బనా రహే హే, ఏది కావాలంటే అదే. అక్కడ ఇదొక్కటే వర్డ్ అండి, మీరు ఈ ఒక్క వర్డ్ తీసేసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో ఆ వర్డ్ని పెట్టేసి మీరు చెప్పాలనుకున్న సెంటెన్స్ని క్లియర్గా చెప్పొచ్చు. కిచెన్లో చేసే పనులు. ఓకే, మా చాయ్ బనా రహీ హే. ఓకే, ఆప్ ఘర్ సాఫ్ కర్ రహే హో. ఆప్ ఘర్ సాఫ్ కర్ రహే హో అంటే ఏంటి, మీరు ఇల్లు శుభ్రం చేస్తున్నారా అంటే మనం ఎప్పుడు క్లీన్ చేస్తుంటాం కదా, ఏం చేస్తున్నాం అంటే ఇల్లు క్లీన్ చేస్తున్నాను అబ్బా, చాలా రోజులైంది కదా ఇల్లు క్లీన్ చేస్తున్నాను అంటాం. సో ఇల్లు క్లీన్ చేయడాన్ని ఏమంటారు, ఘర్ సాఫ్ కర్నా అంటే ఇల్లు క్లీన్ చేయడం. మీరు ఇల్లు క్లీన్ చేస్తున్నారా అంటే ఇక్కడ ఒక సెంటెన్స్ కోసం చెప్పాను, ఆప్ ఘర్ సాఫ్ కర్ రహే హో, మీరు ఇల్లు క్లీన్ చేస్తున్నారా అని. ఓకే, సో సుమా ఆలు ఛీల్ రహీ హే, ఏం చేస్తున్నావు సుమా అని ఎవరినైనా అడుగుతాం కదా మనము, ఏం చేస్తున్నావు అమ్మాయి అంటే ఆలు తీస్తున్నాను, తొక్క తీస్తున్నాను అని అంటాం కదా. పీల్ చేయడం, పీలింగ్. సో సుమా ఆలు తొక్క తీస్తుంది. సుమా ఆలు ఛీల్ రహీ హే అంటే తీయడం, క్యారెట్ కానీ లేదా మనం కీరా కానీ దాన్ని మనం ఒలుస్తాం కదా, తొక్క తీస్తాం కదా, సో దాన్ని ఏమంటారు, ఛీల్నా అని అంటారు. ఓకే, తొక్క తీయడం. ఓకే, సో ఇంకోసారి చూడండి, మై సబ్జీ ధో రహీ హూ అంటే నేను కూరగాయలు కడుగుతున్నాను. ఓకే, మై సబ్జీ కాట్ రహీ హూ, నేను కూరగాయలు కట్ చేస్తున్నాను. గీత పానీ భర్ రహీ హే, గీత నీళ్లు నింపుతుంది. మై ఆటా బిగా రహీ హూ, నేను పిండి తడుపుతున్నాను, పిండి నానబెడుతున్నాను, పిండి తడుపుతున్నాను. ఓకే, మై చాయ్ బనా రహీ హూ, అమ్మ మా చాయ్ బనా రహీ హే, అమ్మ చాయ్ చేస్తుంది. ఓకే, ఆప్ ఘర్ సాఫ్ కర్ రహే హో, మీరు ఇల్లు శుభ్రం చేస్తున్నారా. సుమా ఆలు ఛీల్ రహీ హే, సుమ ఆలు తొక్క తీస్తుంది. సో ఇక్కడ చూడండి, బిగానా అంటే తడపడం, నానబెట్టడం, ఛీల్నా తొక్క వల్చడం, బనానా చేయడం, కాటనా కొయ్యడం, ధోనా కడగడం. సో ఇక్కడ ఇవి కిచెన్ రిలేటెడ్ వర్డ్స్ అండి. మీరు ఎవరితోనైనా మాట్లాడాలి, కిచెన్ లో చేసే పనుల్ని మీరు చెప్పాలి అనుకుంటున్నప్పుడు వీటిని యూజ్ చేసి మీరు కొత్త సెంటెన్స్ ని మీరు నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ.